అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణశ్రీ నిల్లు. ఈరోజు నేను కొన్ని పొడులు చేయబోతున్నానండి. ఈరోజు మీరు కూడా చూడండి ఎలా చేస్తానో. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ కొబ్బరి కారం చేస్తున్నానండి. ఒక పావు కిలో ఎండుమిర్చి తీసుకున్నాను నేను. ఎండుమిర్చిలోకి మనము 3 కొబ్బరి గిన్నెలు వేస్తానండి. 3 వేసేసి చిన్నులపాయలు వేసి మిక్సీ పడతానండి. అది కొబ్బరి కారానికి సరిపోద్ది. మనము దోశల్లో అట్లా వేసుకోవడానికి పొడికాయలు మనం ఏం చేసుకుంటాం కదండి, వాటిలో వేసుకోవడానికి బాగుంటుందండి కొబ్బరి కారము. నెక్స్ట్ మన ధనియాల కారం అండి. నేను ధనియాల కారం అంటే ఎట్లా చేస్తానంటే, ఇది మా అమ్మ చేసేది. పావు కిలో ధనియాలు తీసుకున్నాను కదండి, దాంట్లోకి ఇన్ని లవంగాలండి. మీరు ఎక్కువ తినకపోతే ఎక్కువ తినండి. నేను దీంట్లో సగం వేస్తానండి లవంగాలు. ఈ లవంగాలు ధనియాలు వేయించినాక ఈ మిగతా ఉన్నాయి కదండి, ఈ కొబ్బరిని దీంట్లో వేసేసి మిక్సీ పడతానండి. ఇది ధనియాల పొడి అండి. మనం ప్రతి దాంట్లో వేసుకోవచ్చు. కర్రీస్లో కానీ, మటన్లో, చికెన్లో, ఎగ్లో, ఇంకా ఎవరి దాంట్లో పులుసు కూరలో కానీ ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది జీలకర్ర అండి. ఈ జీలకర్ర మనము వేయించి మిక్సీ పెట్టాను అనుకో, ఈ జీలకర్ర మనం ప్రతి దాంట్లో వేసుకోవచ్చు అండి. ఇది కూడా మసాలా కారమేను జీలకర్ర. మీరు కూడా ట్రై చేయండి. సరేనండి. ఇప్పుడు నేను ఇవన్నీ వేయించుకొని తీసుకొని వస్తానండి. తర్వాత మీరు చూడండి ఎలా చేస్తాను. చూసారండి, కొన్ని లవంగాలు వేస్తున్నాను. ఇన్ని సరిపోతాయండి లవంగాలు కొంచెం రోస్ట్ అయినాక మనం ధనియాలు వేయాలండి. ధనియాలు ఫస్ట్ వేసామనుకో అవి మాడిపోతాయండి. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను చూడండి. అంతేనండి, సింపుల్. మీరు బాగా ఇలా ద్వారగా వేయించుకొని కొంచెం మారినాక కొబ్బరి వేసి మిక్సీ బట్టి బాక్స్కి ఎత్తి పెట్టుకోండి. మనకి 6 months దాకా ఎక్కడికి పోదండి, బాగా ఉంటుంది. మీరు ఏ కూరలలో వేసుకోండి. గ్యాస్ స్టవ్లు ఏమి ఉండదండి అసలు. మేము వాడుతున్నాం. చాలామంది అంటారు కొబ్బరి తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, మళ్ళీ లవంగాలు తింటే వస్తుంది అంటారండి. అవన్నీ ఏమి ఉండవండి. మేము ఎప్పుడు ఇలా మసాలా చేసుకొని కర్రీస్లలో వేసుకుంటాం కదా, మాకు తెలుసు. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ జీలకర్ర కూడా అలానేనండి. జీలకర్ర కూడా మనం వేయించి బాక్స్కి పెట్టుకున్నాం అనుకో మిక్సీ బట్టి, జీలకర్ర కూడా ప్రతి కూరలో వేసుకోవచ్చండి. స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు నాన్ వెజ్ ఉండమనుకో అది లైట్గా కొంచెం ఏదో స్మెల్ వస్తుందండి. మనం ఆ జీలకర్ర పొడి వేసామనుకో చాలా కమ్మగా ఉంటుంది. చూసారండి, మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇంతేనండి. ఇవి అయిపోయినాక మనం జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టుకుందాము. ఇంకా అన్నీ ఒకసారి పౌడర్ చేస్తాం కదండి, అప్పుడు మళ్ళీ చూడండి. చూసారు కదండి, వేగిపోయినాయండి. ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసి తీసేస్తున్నానండి. ఇవి మనము ఒక గిన్నెలో పోసి పెట్టుకోనండి. మళ్ళీ ఎక్కువ వేగకూడదండి ధనియాలు. ఎక్కువ వేగితే మళ్ళీ మాడవాసన వస్తుంది, స్మెల్ కూడా బాగోదు. ఇలా చల్లానిచ్చేద్దాము. ఇప్పుడు మనం ఇంకా జీలకర్ర తీసుకున్నాం కదండి, ఇగో జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇది సపరేట్గా మళ్ళీ ఇది కూడా వేయించుకొని మనము పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకోవాలండి. మీరు కొంచెం దారుగా వేయించుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకోవడమే. ఇంకా మీకు ఏమేమి వీడియోలు కావాలో చెప్పండి అండి, కామెంట్లో పెట్టండి, నేను చేస్తానండి. నేను కొంచెం సేవ్ చేసి గోల్డ్ కాయిన్ ఎలా కొన్నానో ఆ వీడియో కూడా పెడతానండి. సరేనా. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి, వీడియోస్ పెట్టడం లేదు. మీరందరూ నా సబ్స్క్రైబర్ అంతా మళ్ళీ మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళతో చేత నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు పెడతానండి నేను. సింపుల్గానండి, ఇలా చేసుకున్నా మనకు ఇంట్లో చాలా మంచిదండి. మీరు డీమార్ట్లలో అలాగా ధనియాల పొడి అని, జీలకర్ర పొడి అని ఇలాంటివి కొనుక్కోవద్దండి. అవి బాగోవండి, అన్నీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. రెండోది క్వాలిటీ బాగుండవండి. ఇంట్లో మనం చేసుకున్నాం అనుకో ఇవి మనము న్యాచురల్ అండి, మనం ఇంట్లోనే తెచ్చుకొని తయారు చేసుకుంటాం కదా. సరేనండి, కొంచెం ప్యాన్ కింద పెడదామండి, ఆరిపోతాయి అండి. ఇప్పుడు మనము మిరపకాయలు నీట్గా ఒలుచుకొని పెట్టుకున్నాం కదా, ఇవి వేయించుకోవాలండి కొబ్బరి కారానికి. అవి అప్పుడు దాకా అవి ధనియాలు జీలకర్ర చల్లారుతాయండి. ఇప్పుడు మనము ధనియాలు జీలకర్ర ఇవన్నీ దీంట్లో వేయించాము కదా, దీంట్లో కొబ్బరి కారానికి మనం యూజ్ చేయకూడదండి కడాయిని. మనం వేరే కడాయి పెట్టుకోవాలి. లేకపోతే కొబ్బరి కారం కూడా మసాలా ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఆ పొరపాటు ఎప్పుడు చేయొద్దు. ఇది మనం ఇలా వేసి పెట్టుకున్నామనుకో మిరపకాయలు బాగా ద్వారగా వేయించుకోవాలండి.
ఒకవేళ మెత్తగా ఉన్నాయనుకో కొంచెం ఎండకు పెట్టుకోండి. మా ఈ మటుకు బాగానే ఉన్నాయని చూశారు కదా, సౌండ్ వస్తూ ఉన్నాయి. లేదంటే కొబ్బరి కారం సరిగా రాదండి మెదగవు మిక్సీలో. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. సరే అండి, మనం కొబ్బరి కారకి చూడండి ఆయిల్ వేసి దోరగా వేయించుకున్నామండి. ఇవి మనము సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటాయండి, లేకపోతే మాడిపోతుంది. ఇంక ఇవి బాగా ఆరినాక మిక్సీ పట్టుకోవడమేనండి. మనం ఎండు కొబ్బరి చిన్న ఉల్లిపాయలు వేసుకొని పట్టుకుంటాము. సరేనండి, ఇప్పుడు ఇవన్నీ నేను పౌడర్ చేసి మీకు చూపిస్తానండి. మీరు కూడా అలా ట్రై చేయండి ఇంట్లో. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ కొబ్బరి కారం అండి మనం ఇలా తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో బాక్సులలో 5-6 నెలలు ఎక్కడికి పోదండి. ఇప్పుడు మన ఇంట్లో సపోజ్ కర్రీయే లేదు, మనకు ఆకలి అవుతుంది, వెంటనే వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి కొబ్బరి కారం వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తినొచ్చండి. లేదా మన పిల్లలకి ఏదన్నా దోశ అడిగారనుకో కొబ్బరి కారం వేసి కొంచెము నెయ్యి వేసి దోశ ఇచ్చామనుకో కారం దోశ అయిపోతుందండి. ఇలా ఎన్నో ఉంటాయి కొబ్బరి కారంతో. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. నేను ఎప్పుడు ఇలా నెలకు చేసి పెడతానండి. మాకు ఒక నెలకు బాక్స్ అయిపోద్ది. ఈ ధనియాల కారం కూడా అంతేనండి, ప్రతి కూరలో వాడతాను నేను. మాకు బాగా అలవాటండి. ఈ కర్రీలో మనము వేయలేదనుకో ఇంకా ఆ రోజు మా పిల్లలు అప్పుడే చెప్తారు, ఏంది మా మసాలా వేయలేదని అంటారు. అంత బాగా టేస్ట్ వస్తాయండి కూరలు. ఇది ఇంకా జీలకర్ర మీకు తెలిసిందే కదా, జీలకర్ర ప్రతి దానికి మంచిదండి ఆరోగ్యానికి. పౌడర్ చేద్దాము ఇప్పుడు మనము. ఫస్ట్ ధనియాల ఎండు కొబ్బరి ఇవన్నీ వేసినాం కదండి, పౌడర్ చేసుకుని వస్తాం. చూడండి ఇలా మీదికి పోవాలండి. మనము 3 ఒకసారి వేసి మిక్సీ పట్టాలండి. కొబ్బరి, ధనియాలు, లవంగాలు విడివిడిగా మనం ఎప్పుడు చేయకూడదు. చిన్న జాడీలు వేస్తున్నానండి. సరే, జీలకర్ర కూడా చల్లగా ఆరిపోయింది. ఇప్పుడు జీలకర్ర కూడా పౌడర్ చేసి పెట్టుకుంటానండి. చూడండి అయిపోయింది, మిక్సీ పట్టేసాను చూడండి జీలకర్ర. సరే అండి, మనం కొబ్బరి కారం పడతాము. ఆరిపోయినాయండి. ఇవి మనం కొంచెం కొంచెం పట్టుకోవాలండి. సగం ఫస్ట్ పడతాను, మళ్ళీ సగం పడతానండి. ఇది ఫుల్ అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనము పచ్చళ్ళు చేసిన పొడికారం చేసిన మనం కళ్ళుప్పు వేయాలండి. చూడండి కళ్ళుప్పు ఇంత పడద్దండి, సరేనా. నెక్స్ట్ కొంచెము కొబ్బరి కారము మెదిగినాక అండి, ఎండు కొబ్బరి మిర్చి మెదిగినాక అప్పుడు మనం పొట్టు తీయకుండా ఊరకట్ట నలిపేసి వేయాలండి. మనము చిన్నులపాయ ఇట్లా పాయలు వేస్తాం కదా మనము, అలా వేసేస్తే సరిపోద్దండి. నేను ఫస్ట్ ఇలా మిక్సీ పట్టుకుని వస్తాను చూడండి. మనం సగం పట్టుకున్నామండి, సగం లేక సగం చిన్నులపాయలు వేస్తున్నాను. పొట్టు తీయకూడదండి, ఇలా వేసుకోవాలి. ఇదిగో చూడండి, చూసారా చిన్నులపాయ వేసరికి ఎట్లా అయిపోయిందో. మనం ఎక్కువ చిన్నులపాయలు వేసుకున్నాం అనుకో ఇలా వస్తుందండి ముద్దలాగా. ఈ కొబ్బరికారం మనము నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి, సరేనా. ఇది కొంచెం చల్లారినాక మనం బాక్స్లోకి ఎత్తి పెట్టుకుంటాం కదా. ఇంక ఇవన్నీ నేను బాక్స్లోకి వేస్తానండి, తర్వాత మీరు చూడండి, ఓకేనా. ఇదండి ధనియాల పొడి రెడీ అయిపోయిందండి. మిక్సీ పట్టేసాను. కొంచెం గాలి కారిపోయినాక ఇదంతా వేడిపోద్దు కదండి. ఇప్పుడు బాక్స్ మూత పెట్టుకోవడమేనా. కొబ్బరికారం కూడా అంతేనండి. ఇప్పుడే కదా మనము మిక్సీ పెట్టాము, కొంచెం వేడిగా ఉన్నాయి. చల్లారినాక మూత పెట్టడం. ఇది జీలకర్ర పొడి అండి, ఇది కొబ్బరి కారము, ఇది ధనియాల పొడి అండి. ఇది నేను మా హస్బెండ్కి చేశానండి. ఇది వచ్చి చూడండి డబ్బా నిండా బట్టి పెట్టాను. ఇవి 1/4 కిలో మెంతులు, 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాములు వామ్ అండి. ఈ 3 మనం బాగా ఎండబెట్టేసి మిక్సీ పట్టడమేనండి. ఇవి రోస్ట్ చేయకూడదు. ఇట్లా చేసుకొని మనం పెట్టుకున్నాక మార్నింగ్ లేయంగానే ఒక గ్లాసు వేడి నీళ్ళలో కానీ మనం స్పూన్ వేసుకొని తాగితే చాలా మంచిదండి. షుగర్కి కానీ తర్వాత మన గ్యాస్ ట్రబుల్ ఏది ఉన్నా కూడా తగ్గిపోతుందండి. మీరు కూడా యూజ్ చేయండి. నేను నైట్ పట్టి పెట్టాను అలాంటి వీడియో, ఇది కూడా వీడియో తీసుండేదాన్ని, కానీ చెప్పాను కదండి అలా మీరు తయారు చేసుకోండి, సరేనండి. ఓకే అండి, బాయ్.